ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో మన యొక్క ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ వచ్చేసరికి మన యొక్క ప్రాజెక్టుకి వెళ్ళే రోడ్ అండి ఇది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ బ్రహ్మరా అనేది ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మీకు ఈడుపుగల్లు అనే గ్రామంలో అతి సమీపంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసామండి. ఈ రోడ్డు మనకి స్ట్రైట్గా పునాదిపాడు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్డు అండి. ఇదంతా కూడా మన ప్రాజెక్టు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ద ప్యారడైజ్. ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనకి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ లోపలికి వెళ్తున్నామండి. ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది అంతా కూడా మనం 38 ఎకర్స్లో నిర్మించడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవంతా కూడా మనకి 40 ఫీట్ సీసీ రోడ్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు సంబంధించిన ప్రాజెక్ట్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అనేది మన బ్రహ్మరా కంపెనీ వాళ్ళు నిర్మించడం జరిగిందండి సార్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి అవెంజర్స్ పార్క్ అండి. ఇది చిల్డ్రన్స్ పార్క్ అండి. ఇది ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్లో మనం నిర్మించే డూప్లెక్స్ హౌస్లు అండి. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఆల్రెడీ డూప్లెక్స్ హౌస్లు కూడా మనకి 70% వరకు కంప్లీట్ అయినాయి సార్. ఇట్స్ ఆల్సో రెడీ టు పర్చేజ్ అండి డూప్లెక్స్ హౌస్లు కూడా. నా పేరు బడే శ్రీనివాస్. థ్యాంక్ యూ.